కాశీ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి రీసెంట్గా నేను చేసినటువంటి సందర్శన ద్వారా ఇస్తున్న ఈ వీడియోలు షార్ట్లు ఉపయోగపడతాయి అని ఆశిస్తూ సో ఫస్ట్ కాశీ చేరుకున్నాక అసలు ఎక్కడ ఉండాలి, వసతి సదుపాయాలు ఏముంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. బస్సు, విమానం, రైలు ఏ మార్గం ద్వారా చేరుకున్నా కూడా విశ్వనాథుడి పరిసర ప్రాంతానికి అంటే టెంపుల్ ప్రెమిసెస్లోకి చేరుకోవడానికైతే షేర్ ఆటోస్ అయినా, రిక్షాలైనా, బస్సులు, క్యాబ్లు వందల సంఖ్యలో అందుబాటులో ఉంటాయండి. ఎక్కడ బస చేయాలి అనేటువంటి సందేహం అయితే అస్సలు అవసరం లేదు. అన్ని ఘాట్ల వెంబడి వందల సంఖ్యలో హోటల్స్, ఫ్రీ ఆశ్రమాలు ఉంటాయి. తెలుగువారి ఆశ్రమాలు అయితే చౌకీ, కేదార్ ఘాట్ పరిసరాల్లో ఉంటాయండి. సో ఇక్కడ 3 పూటల భోజనంతో పాటు రూమ్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ పర్వదినాన్ని బట్టి రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. నో ప్రీ ఆన్లైన్ బుకింగ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నన్ని రోజులు పూర్తయిన తర్వాత ఎంతో కొంత ఒక విరాళంగా ఇచ్చి సహాయపడితే మంచిది. ఇక హోటల్స్ అంటారా, వందల సంఖ్యలో ఉంటాయి.